హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సజీవులకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? కొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని అడుగుపెట్టినందుకు దేవునికి వేవేల స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు ఇప్పుడు దాకా చెప్పిన మిషనరీ స్టోరీస్ ఒక లెక్క అయితే, ఈరోజు చెప్పేది మీరు ఎంత ఉజ్జీవంగా ఉంటే, మీరు పర్సీవ్ చేసుకునేది ఎంత ఉంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చెప్తాను, కానీ ఇక్కడ మీరు పర్సీవ్ చేసుకునేది ఎక్కువ ఉండదు అనమాట. నేను ఇక్కడ మా నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు తీసుకునే విధానంలో ఉంటుంది అనమాట. మీరు ఎంత గట్టిగా తీసుకుంటే అంత ఉద్యోగం కొట్టండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాదు, చెప్పేటప్పుడు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బెన్ సార్, ఇది హోసా పేరు ఎలా ఉంది? వింటకు బాగానే ఉంది. హీ వాజ్ రిజెక్టెడ్ వెన్ హీ వాజ్ కిడ్. తను చిన్నప్పుడు ఉన్నప్పుడే తన తండ్రి తను రిజెక్ట్ చేశాడు అనమాట. తన 18 months, తనకి 18 months ఉన్నప్పుడే తన తండ్రి పక్కన పడేశారు. ఈడు పనికిరాడు, ఈడేంటి ఎట్లా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా, నైజీరియాలో పుట్టాడు. పేద దేశం. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు బాగుండాకి వాళ్ళకి స్థితి లేదు అక్కడ. కానీ ఈయన అక్కడ పెంచుతామని పక్కన పడేశారనమాట. తను ఎడ్యుకేషన్ లేదనమాట తనకి. తను పెరుగుతూ ఉన్నాడు, తన ఎడ్యుకేషన్ లేదు. కానీ తను మాత్రం తను పట్లున్న దేవుని చిత్తం తెలుసుకోవడానికి చాలా ప్రార్థనాపరుడు అనమాట. ఎంత ప్రార్థనాపరుడు అంటే విల్ సీ అబౌట్ హిమ్. ఓకే, ఏమైందంటే తను ఒక చర్చికి వెళ్ళాడు అనమాట. ఆ చర్చి పేరు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ మెంబర్ అనమాట ఈయన. అంటే ఇప్పుడు ఐపీసీ అట్లా అక్కడ నైజీరియాలో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ అనే ప్రాంతంలో, వాళ్ళ ప్రాంతంలోనే చర్చికి ఈయన వెళ్ళేవాడు అనమాట. హల్లెలూయా. ఆయన వెళ్తూ ఉండగా దేవుడు చాలా మారుమనసు పొందేవాడు అంట. తనైతే బాప్తిస్మం ఆ చర్చిలోనే పొందేవాడు అంట. అయితే దీని అంత ప్రార్థన పడాడంటే ఆ చర్చి మొత్తంలో ఫస్ట్ బైక్ నడిపింది ఈయన అంట. హల్లెలూయా. ఈయన ఫస్ట్ బైక్ నడిపింది కాదు. ఈయన కొన్ని విషయాల్లో కానీ, కొన్ని పరిస్థితుల్లో కానీ ఆ దేశంలో ఎవ్వరు చేయని పని ఈయన మొదట చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. మన చెప్పుకుంటకి టైం ఉండదు, కానీ ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. అయితే తన జీవితం ముందులో సాగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, తను ఒకరోజు వాళ్ళ పాస్టర్ గారు వస్తాడనమాట. ఈయన బండి తీసుకున్నాడు అనమాట. ఈయన ఎలాంటి వాడు అంటే, బండి తీసుకున్నాడు కానీ తను ఎవరికి చూపించేవాడు కదనమాట. అంటే నార్మల్గా వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు ఆ చర్చి పాస్టర్ గారు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ పాస్టర్ పిలిచి హీ ఎగ్జిక్యూటెడ్ హిమ్. తను ఏమన్నాడంటే, తను తిట్టాడనమాట. నువ్వేంటి లోకాశల వైపు తిరుగుతున్నావు, లోకం వైపు ఎక్కువ ఉంటున్నావు, నువ్వు బండి తీసుకునే బదులు దేవుని సేవకి ఇవ్వచ్చు కానీ అడుగుతారనమాట. ఆయన ఏం మాట్లాడాడు అనమాట, తల దించుకొని వచ్చేస్తాడనమాట. హల్లెలూయా. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఆ పాస్టర్ గారు ఆయన్ని అవమానించిన పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ షీ అబౌట్ టు డెలివర్, షీ వాజ్ ప్రెగ్నెంట్, షీ వాజ్ అబౌట్ టు డెలివర్ అనమాట. తను డెలివరెన్స్ అవుతుంది అనగా ఎవరి ట్రాన్స్పోర్ట్ లేదనమాట. తను హాస్పిటల్ తీసుకెళ్ళండి. అప్పుడు దేవుడు ఆయన మైండ్లో బెన్సన్ ఇది హోస్ అని పెట్టాడు అనమాట. ఆ రోజు నువ్వు తిట్టావు, కానీ ఈ రోజు తనే నీకు ఉపయోగపడిపోతున్నాడు, వెళ్ళి బండి అడుగుంటాడు అనమాట. హల్లెలూయా. ఆయన తిట్టాడు అప్పటికి, ఈయనేమనుకోలేదు. కానీ తిట్టిన వాళ్ళని కూడా అంటే నిషేధించేశాడు అనమాట. కానీ బైబిల్లో ఏమనుంది, నిషేధించబడిన రాయి తలకు మూల రాయి, అట్లా మార్చాడు అనమాట దేవుడు. హల్లెలూయా. అయితే ఇట్లా సాగుతూ ఉంది. తన బండి తీసుకున్నాడు, అంత బాగానే ఉంది. తనకు కుమార్తె కూడా పుట్టింది అనమాట. హల్లెలూయా. అయితే ఒకరోజు తన చర్చికి వెళ్ళాడనమాట. దెన్ పాస్టర్ వాజ్ స్క్రీమింగ్, విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, దే కెన్ బి రైజ్డ్ ఫ్రమ్ ది డెడ్ అని ఇట్లా ఆయన చెప్తూ ప్రసంగించుడు, అరుస్తూ ప్రసంగించుకున్నాడు. దిస్ యంగ్ మ్యాన్ వెంట్ టు హిమ్ అండ్ ఆస్క్డ్, పాస్టర్ వాట్ యు ఆర్ టెల్లింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అని అడిగాడు అనమాట. మీరు చెప్తున్నారు ప్రతిదీ నిజమేనా? చనిపోయిన వాళ్ళు ఎగుస్తారంటున్నారు, అన్నీ నిజమే అంటే ఆ పాస్టర్ ఎవ్రీథింగ్ ఇస్ బైబిల్ ఈజ్ ట్రూ మ్యాన్ అంటాడు అనమాట. బైబిల్లో ఉన్న ప్రతిదీ నిజమే అని చెప్తాడు అనమాట. హల్లెలూయా. బైబిల్లో నిజమైతే ఇది చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తారా అంటే, ఎస్ దేర్ కెన్ బి రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. వాట్ వాజ్ ఇన్ ద బైబిల్ ఈజ్ ట్రూ ఈజ్ గోయింగ్ టు బి ట్రూ అన్నాడు. బైబిల్లో ఉన్నది నిజంగా మారబోతుంది కూడా అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. అయితే తను ఆ రోజు ఆ బండి తను చెప్పాడనమాట. ఆ పాస్టర్ గారు ఆయనకి చెప్పంగానే, చనిపోయిన వాళ్ళు లెగిస్తారంటే నేను ఇప్పుడు దాకా చేయలేదు, చనిపోయిన వాళ్ళు నా ప్రార్థనకి లెగలేదు అన్నమాట అంటాడనమాట పాస్టర్ గారితో. అయితే నీ ప్రార్థన సరిగ్గా లేదు, ఇంకా నీ ప్రార్థన గట్టిగా చేయంటాడు అనమాట. అయితే ఆయన ఏమంటాడు, ఆ ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయిన తర్వాత తన బండి తీసుకుంటాడు అనమాట. అన్నం తినకుండా, నేను తినకుండా, ఇంటికి వెళ్ళకుండా, ఆయన ఉండే రూమ్కి వెళ్ళకుండా
తిరగడం మొదలుపెట్టాడు అనమాట. ఆయన బెనిన్ సిటీలో మొత్తం తిరిగేస్తాడు అనమాట. ఆయన బెనిన్ సిటీ మొత్తం తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ఎవ్వరు కనబడ్డా అనమాట. ఆయన ప్రతి వీధి సందు తిరుగుతాడు అనమాట. కానీ ఒక్కళ్ళు కనబడరు అనమాట. చనిపోయిన వాళ్ళు కనబడిపోయేసరికి ఏంటి ఈరోజు ఎవరు కనబడలేదు, చివరికి 4:30-5 ఆ ప్రాంతంలో ఒక చిన్న పాప చనిపోయేటట్టు కనబడిద్ది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? దేవునికే స్తోత్రం అంటాడు అనమాట. దేవునికి స్తోత్రం అంటే అర్థం ఉంది ఆయన మాట్లాడిన ప్రధానికి. అక్కడ అర్థం ఏముంది నెక్స్ట్ చూడబోతున్నాం మనం. ఏమైందంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అక్కడ దగ్గరికి వెళ్తాడు అనమాట. పాప దగ్గరికి వెళ్తాడు. అందరూ గుమ్మిగుడిపోయి ఏడు చేస్తున్నారు అనమాట. ఏమైపోయింది నీకు తెలుసు? అక్కడ చనిపోయిందని పాప. అయితే వాళ్ళని నేను ప్రార్థన చేయనంటే ఫస్ట్ యూర్ నాట్ అలౌడ్ టు ప్రే హియర్ మ్యాన్, ఇట్స్ ఫ్యూనరల్ ప్రొసెషన్, యూ కాంట్ డూ హియర్ అని తనతో చెప్తాడనమాట. ఇది ఫ్యూనరల్, అదే ఇది చనిపోయిన టైం అనమాట, నువ్వు ఎట్లా వచ్చి ప్రార్థన చేస్తావు అంటాడు అనమాట. అయితే తను అడిగి తను వాళ్ళు బెగ్ చేశాడు అనమాట. వాళ్ళు అడుక్కున్నాడు అనమాట. తను అడిగి ప్రార్థన చేశాడు అనమాట. తను ప్రార్థన చేసిన 5 నిమిషాలకి పాప లేచి కూర్చుందండి. హల్లెలూయా, కొట్టండి చెప్పండి గట్టిగా. తను ఎత్తుక్కున్నాడు అనమాట. చనిపోళ్ళు ఎక్కడున్నారా నాయన, చనిపోళ్ళు ఎక్కడున్నారా, నేను బతికేస్తానరా అని ఎత్తుక్కున్నాడు అనమాట. హల్లెలూయా. దేవుడు అలాంటి వాడు తెలుసండి. కార్యాలు చేయడానికి వెతుకుతూ ఉన్నాడు అనమాట. మనమే ఆయన కార్యాలు చూడలేకపోతున్నాం. మనమే ప్రార్థన చేసి ఆయన కార్యాలు చూడలేకపోతున్నాం. మనం రెడీగా ఉన్నాం అనుకోండి, ట్రక్కులు వచ్చేస్తాయి మన ఇంటికి. ఏం ట్రక్కులు? డబ్బులు ట్రక్కులు కాదు, ఆశీర్వాదం. మనకు కనపడవు ఆ ట్రక్కులు, ఎప్పుడు వచ్చేస్తాయి అనమాట. ఎలాంటి అనారోగ్యం ఎవరికి వచ్చినా కానీ మన దగ్గరికి కూడా రావు, అంత దూరం నుంచి వెళ్ళిపోతాయి అనమాట. హల్లెలూయా. అయితే తను సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తిను ఒక మందిరాన్ని ప్రారంభించాడు అనమాట. తన మందిరాన్ని ప్రారంభించిన తర్వాత నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ కొన్ని సంవత్సరాలకి, అంటే ఎన్ని సంవత్సరాలు మెన్షన్ చేయలేదు కానీ కొన్ని సంవత్సరాలకి ఆయనకి 500 మెంబర్స్ వచ్చారనమాట. అయితే ఇట్లా సాగుతూ ఉండగా తను ఒక ఎల్టన్ కపుల్స్ని కలుసుకుంటాడు అనమాట. ఎల్టన్ కపుల్స్ అంటే దేవర్ మిషనరీస్ ఉంది నైజీరియా ప్రాంతంలో వాళ్ళు మిషనరీస్ అనమాట. వాళ్ళు మిషనరీస్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈయన వెళ్ళి దేవుడు అతనికి చెప్తాడు అనమాట. ఇదిహోసా వెళ్ళి దేవుడు నువ్వు ఎల్టన్ని కలువు అని చెప్తాడు అనమాట. ఎల్టన్ కలిసినప్పుడు ఏమని చెప్తాడంటే ఎల్టన్ గారు, ఇదిహోసా దేర్ వాజ్ బిగ్గెస్ట్ గాడ్ ప్లాన్ ఇన్ యూ మ్యాన్, యూ షుడ్ గో టు బైబిల్ ట్రైనింగ్ అంటాడు అనమాట. దేవుడి నీలో పెద్ద ప్లాన్ అమర్చి ఉంచాడు. నువ్వు దేవుని చిత్తానికి ఆయన తల వంచి నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినట్లయితే ఈ ప్రపంచాన్ని దేవుడు నీ ద్వారా మార్చబోతున్నాడు అన్నాడంట. హల్లెలూయా. అంత ఎక్కడో పుట్టాడు. ఆయన పుట్టింది కూడా చాలా పేద స్థితి అనమాట. ఆయన పుట్టింది చాలా పేద స్థితి. అంత పేద స్థితి అంటే చెప్పా కదా, వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళ జీవితమే సాగలేని అంత పరిస్థితుల్లో ఈయన రిజెక్ట్ చేశాడు అనమాట. తను 18 ఏళ్ళ 1 సంవత్సరం 8 నెలలు ఉండగా తన్ని పంపించేశారనమాట 18 months ఉన్నప్పుడు. అలాంటి పేద స్థితిలో అప్పుడైనా నేను ప్రపంచాన్ని మార్చుకునే అవిశ్వాసంగా లేడనమాట. అప్పుడు ఆయన అంటాడు, నేను నీకు అమెరికాలో ఉన్న యూనివర్సిటీకి పంపిస్తాను అన్నాడంట. అమెరికాలో ఉన్న యూనివర్సిటీకి పంపిస్తాను. అది బైబిల్ స్కూల్ అనమాట. అయితే అక్కడ ఫస్ట్ స్టూడెంట్స్ అనమాట, అంటే ఫస్ట్ బ్యాచ్ అనమాట. వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ అనమాట. అయితే ఇట్లా సాగుతూ ఉండగా అక్కడున్న ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేటర్ కానీ ఆ పట్ట ఇచ్చే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు గార్డన్ ల్యాండ్జీ అనమాట. హీ వాజ్ ఎ ఫేమస్ ప్రీచర్ ఇన్ ద అమెరికన్. హీ వాజ్ ఇవాంజలిస్ట్. హీ బిల్డ్ మెనీ చర్చెస్ in those areas. Gordon Ramsay. Okay. He was a great man. అయితే ఏమైందంటే తను కాలేజ్ 2 years అనమాట. కాలేజ్ అంటే బైబిల్ కాలేజ్ 2 years అనమాట. అయితే తను క్లాస్కి వెళ్ళేవాడు. క్లాస్ అయిపోయింది, వెళ్ళేవాడు తన రూమ్కి అంటే ఆయన నుండి హాస్టల్ రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. 2 సంవత్సరాలు. మనం ఉపాసం ఎన్ని సంవత్సరాలు చేస్తామండి? అది రోజులు, సంవత్సరాలు కాదులేండి, సారీ. ఎన్ని రోజులు చేస్తాం? 21 రోజు. మహా అయితే గట్టిగా 40 చేస్తాం. కానీ ఆయన 2 సంవత్సరాలు ఓన్లీ మనుషులు తాగే బతికారంట. హల్లెలూయా. ఆయన ఎంత విశ్వాసం అంటే ఆయన లోపల తను ఒకరోజు అంటాడనమాట, నా ఇట్లా ఉన్నా నేను ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నాను, కానీ నైజీరియాలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అంత దీన స్థితిలో ఉన్నారు, ఏంటి అట్లా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. ఆయన ఉపాస ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనమాట. తను పరిశుద్ధాత్మ దిగిపోయింది అనమాట. ఆయన లోపల ఉండేదన్నమాట పరిశుద్ధాత్మ. ఎవరు ఆయన పట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్గా ఉండేదన్నమాట. హల్లెలూయా. అయితే 2 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం అయిపోయిన తర్వాత తన ఎడ్యుకేటర్ గార్డన్ ల్యాండ్సీ దగ్గరికి వెళ్తున్నాడు. పాస్టర్, వై షుడ్ ఐ సిట్ ఇన్ ది క్లాస్ వెన్ మై కంట్రీ ఈస్ డైయింగ్ అంటాడు అనమాట. ఏమంటాడంటే, నేను క్లాస్లో ఎందుకు కూర్చోవడం, నా కంట్రీ అక్కడ చచ్చిపోతుంది, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను వాళ్ళ గురించి అంటే తన ఒక్కడి కోసం, బెన్సన్ ఇదిహోసా ఒక్కడి కోసం గ్రాడ్యుయేషన్ సెరమనీ పెట్టారంట. హల్లెలూయా. తనకి ఎంత కృప ఉంటే ఒక్కడి కోసం మనం ఏదైనా చేస్తామండి. ఒక్కడి కోసం చేసే రకం కూడా కాదు. తను పుట్టినది
పేద పేద స్థితిలో పుట్టాడు, కానీ దేవుడు ఎంతలాగా హెచ్చించాడు తెలుసా? ఆ కాలేజ్ మొత్తం ఆయన ఒక్కడి కోసం గ్రాడ్యుయేట్ సెరమనీ క్రియేట్ చేసినాడు. హల్లెలూయా! దేవుడు అంతలా దీవించాడు అనమాట. గ్రాడ్యుయేషన్ పూర్తి తీసుకున్నాడు. అయితే గార్డెన్ ల్యాంప్స్ ద్వారా ఆయన క్రియేట్ చేసిన, ఆయన బిల్డ్ చేసిన బైబిల్ స్కూల్లో ఈయనొక్కడే ఆయన చేతుల ద్వారా గ్రాడ్యుయేట్ అంటే పట్టా పొందాడు అనమాట. ఇంకెవ్వరు పట్టా పొందలేదు అనమాట. ఎందుకంటే గార్డెన్ ల్యాంప్స్ మిగతా స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ ఇచ్చే టైంకల్లా ఆయన చనిపోయాడంట. అంటే గార్డెన్ ల్యాంప్స్ ద్వారా పట్టా పొందిన ఒకే ఒక దైవ సేవకుడు బెన్సన్ ఇదిహోసా అనమాట. అంత దీవించబడ్డాడు అనమాట. హల్లెలూయా! అయితే ఇట్లా సాగుతూ ఉండగా తన కోసం తన గ్రాడ్యుయేషన్ పట్టా పొందేశాడు. తను ఫ్లైట్ బుక్ చేసుకుని మళ్ళీ వచ్చాడనమాట. తన అనాయింటింగ్, తన మీద ఉన్న పరిశుద్ధాత్మ ఇంకా మల్టిప్లై అయిపోయింది అనమాట. అంత మల్టిప్లై అయిందంటే తనని పిక్ చేసుకుందామని వాళ్ళ సంఘ విశ్వాసులు వస్తారనమాట. వాళ్ళ సంఘ విశ్వాసులు వచ్చేసరికి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చంగానే ఏమైంది? షాక్ కొట్టి పడిపోయారంట. పడిపోయి అక్కడికక్కడే మారు మనసు పొంది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారంట. హల్లెలూయా! ఇంకా అవ్వలేదు, ఆగండి, ఇంకా అవ్వలేదు, ఆపండి. అయితే ఏమైందో తెలుసా? ఆయనకు ఒక్కడికి ఉందరా, సరే ఏమైందని ఆయన పట్టుకున్నాడంట. ఈయనకేమైంది, సరే ఆపుదామని ఇంకో ఆయన పట్టుకున్నాడంట. పరిశుద్ధాత్మ పడి ఆయనకి వచ్చేసినాడు. అట్లా 10 మందికి వచ్చేసినాడు. హల్లెలూయా! ఇంకా కాదు, ఆగండి. ఇంకేముందంటే ఇంకా ఆయనకి పరిశుద్ధాత్మ 10 మందికి వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్, వాట్ ద నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, ఇట్స్ ఎ డీసెంట్ ప్లేస్, దిస్ మస్ట్ బి ఎ డీసెంట్ ఇన్ హియర్ అని అంటాడు అనమాట. ఇక్కడ చాలా డీసెంట్గా ఉండాలన్నమాట. ఇది ఏంటి నాన్ సెన్స్ ఎక్కడ అని సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి అసలు వీళ్ళందరూ నాన్ సెన్స్ చేస్తున్నారు, వెళ్ళి మనం అసలు నాన్ సెన్స్ మొదలుపెట్టినట్టు పట్టుకుందాం అనుకున్నాడు అనమాట. అయితే పట్టుకుందామని వెళ్ళేది ఆయన బెన్సన్ ఇదిహోసా గారిని పట్టుకుంటాడు అనమాట. ఆయన కూడా మార్మల్స్ పొందేస్తాడు, ఆయన కూడా చప్పట్లు కొట్టేస్తాడు, బాప్తిసం పొందేస్తాడు. హల్లెలూయా! అట్లా ఆ ఎయిర్పోర్ట్లో ప్రతి వారిని ఆ రోజు రక్షించాడు అనమాట బెన్సన్ ఇదిహోసా. కొట్టండి ఇప్పుడు హల్లెలూయా! ఒక్కరోజు ఎయిర్పోర్ట్ మొత్తాన్ని రక్షించాడు అనమాట. హల్లెలూయా! ఎంత దీవెన ఆయన మీద ఉంటే కానీ ఒక్కరోజు ఎయిర్పోర్ట్ మొత్తాన్ని రక్షించాడు అనమాట. హల్లెలూయా! తను చేసే ప్రార్థన కానీ తన మీద ఉన్న అనాయింటింగ్ అని ఎంత గొప్పదంటే, తన బెన్హిన్ సిటీలో అప్పుడు దాకా ఆయన ఉన్న ప్రాంతంలో ఆయన వెళ్ళిన చోటకి, అంటే ఇప్పుడు గుణదల రావట్పాడికి వెళ్ళాం, రావట్పాడిలో దెయ్యాలు ఉన్నాయనుకో, ఈయన కాలు పెట్టగానే దెయ్యాలని వెళ్ళిపోయాయంట. హల్లెలూయా! ఒక ఫేమస్ స్టోరీ కూడా ఉందన్నమాట. ఈయన నైజీరియా నుంచి వేరే దేశానికి ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్నాడు అంటున్నారు. అయితే ఆ దేశంలో అడుగు పెట్టగానే ఆ చుట్టూ ఉన్న కుంటి వాళ్ళకి కుంటి పోయి అంటే నడుస్తున్నారంట నార్మల్గా. వీళ్ళకేం అర్థం కావట్లేదంట. అప్పుడు ఆయన చెప్తాడంట, కంగారు పడమాకండి, వాళ్ళ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు దేవుని కృపను చూసి పారిపోయాయని చెప్తాడు అనమాట. హల్లెలూయా! తన కాలు అడుగు పెట్టంగానే దయ్యాలు పారిపోయే స్థితికి వెళ్ళాడు అనమాట. ఎవరు? తను చిన్నప్పుడు రిజెక్ట్ చేయబడి, తను 18 months ఉన్నప్పుడు రిజెక్ట్ చేయబడిన వ్యక్తి అంత స్థాయికి వెళ్ళాడు అన్నాడు. హల్లెలూయా! కొట్టండి చెప్పట్లేదు గట్టిగా. ఆయన చిన్నప్పుడు హీ వాజ్ రిజెక్టెడ్ వెన్ హీ వాజ్ ఎ కిడ్. తను చిన్నగా ఉన్నప్పుడే తను రిజెక్ట్ చేశాడు, కానీ దేవుడు అంతలా హెచ్చించాడు తెలుసా? ఆయన వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు అడుగు పెడితే దేశంలో దయ్యాలని పారిపోయాడంట. హల్లెలూయా! అయితే ఇట్లా సాగుతూ ఉండగా తనకి ఒక అలవాటు ఉందనమాట. తను ఒక్కడే వెళ్ళిపోయాడు అనమాట, ఒక విలేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. సపోజ్ తను విలేజ్కి వెళ్ళిపోయాడు అంటే, విలేజ్కి వెళ్ళిపోయి గుడ్డి వాళ్ళ కోసం కుంటి వాళ్ళ కోసం వెతుక్కునేవాడు అంట. గుడ్డోళ్ళు ఎక్కడున్నారా ఆయన, కుంటోళ్ళు ఎక్కడున్నారా ఆయన వెళ్ళి స్వస్థపరుస్తాను వెతుక్కునేవాడు అంట. కనపడతాడంట. కనపడి వెళ్ళిగానే తనకి ఒక రెండు బకెట్లు ఒక చెక్క తీసుకొని వెళ్తాడు. ఒక చెక్క మొక్క 2 బకెట్లు తీసుకొని వెళ్తాడు అంట. వెళ్తే కుంటోళ్ళని ఒక దూరంలో పెట్టాడు. ఆయన అంత దూరంలో పెట్టేవాడు కుంటోళ్ళని. నేను అక్కడ 2 చెక్క మొక్కలను 2 బకెట్లు తీసుకొచ్చి వెళ్ళి తీసుకురా అంటాడు అనమాట. నువ్వు స్వస్థత పొందే దేవుడు నామని గొప్ప కార్యం చేసిన అక్కడ భాషలో మాట్లాడు కదా. వెళ్ళి అక్కడ కుంటి సార్ మీరు వెళ్ళి తీసుకురండి, అక్కడ నేను కొంచెం డ్రమ్స్ పెట్టాను, డ్రమ్స్ని ఒక చెక్క పెట్టాను, వెళ్ళి తీసుకురండి అంటాడు అనమాట. తీసుకురండి అనేసరికి చుట్టూ ఉన్నాళ్ళకి అర్థం కాదు, ఇడే పిచ్చోళ్ళే కనపడ్డాక అట్లా ఉన్నాడు పిచ్చోడు, ఆయన కుంటోళ్ళు వేసి తీసామంటాడు ఏంటి అని అనుకుంటారు అనమాట చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ ఈయన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? ఆయన లెగిసక ముందే లెగుస్తున్నావు కదా, లేవు ఇంకెందుకు నీళ్ళు అవిశ్వాసం ఉందనేవాడు అనమాట. అవిశ్వాసం ఏంటి? నాకు ఇంకా ఎవ్వరు నాకు స్వస్థత వస్తానని చెప్పలేదు, నాకు విశ్వాసం ఎట్లా కలిగిద్దండి? నీ విశ్వాసం గొప్పదని అనేవాడు అంట. ఆ మాట ద్వారా ఆ ఏరియాలో తన విలేజ్కి వెళ్ళాడంటే ఆ విలేజ్ మొత్తం కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరు ఉండేవాళ్ళు అనమాట. హల్లెలూయా! కొట్టండి చెప్పట్లేదు గట్టిగా. తను ఒక విలేజ్కి వెళ్ళాడు అనుకోండి, ఆ విలేజ్లో ఏ అనారోగ్యం ఉండేది అనమాట. తను వెళ్ళిన విలేజ్ ఏ గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఉండేవాళ్ళమాట. అంతలాగా దేవుడు ఆయన మార్చాడు అనమాట. అయితే అందరు ఈ సువార్తను చూసి ఏంటబ్బా ఇంతలాగా గొప్పగా ఈ మిరాకిల్ పవర్స్ని చూసి దాని తర్వాత చెక్కలు 2 బకెట్ల మొక్కలు తెచ్చాడని చెప్పే కదా, ఆ బకెట్ల మీద ఆ చెక్క పెట్టుకుని ఆయన దాని మీద నుంచి ప్రసంగం చేశాడు అంట. హల్లెలూయా! తన స్టేజ్ అదే అనమాట. బయటికి వెళ్ళాడంటే తను ఇక్కడ కాంక్రీట్ స్టేజ్ మీద నుంచి పెద్ద స్టేజ్ల మీద నుంచి ప్రసంగం చేసేవాడు. విలేజ్కి వెళ్ళేవాడు, 2 బకెట్లు తీసుకున్నాడు, ఒక చెక్క తీసుకున్నాడు, వెళ్ళి నుంచునేవాడు, దాని మీద ప్రార్థన చేసి గొప్ప కార్యాలు జరిగించి వచ్చేసేవాడు అనమాట. హల్లెలూయా!
ఒకరోజు ఏమైందంటే తను ఒక యూనివర్సిటీని తయారు చేశాడు అనమాట. తను బెన్సన్ ఇదిహోసా యూనివర్సిటీ అని మొదలు పెట్టాడు అనమాట. ఆయన యూనివర్సిటీని మొదలు పెట్టగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు జాయిన్ అయ్యారు, అంతా బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే ఆ యూనివర్సిటీలో ఒక దారుణ విషయం జరిగిందనమాట. ఒక కుర్రవాడు, అంటే 13-14 ఏళ్ళ ఉన్న కుర్రవాడు 3 స్టేర్ల బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు అనమాట. కింద పడిపోతే తన బుర్ర పగిలిపోద్ది అనమాట. ఇక్కడ తన స్కల్ అనేది స్కల్ వాజ్ బ్రోకెన్ అనమాట. తన స్కల్ క్రాక్ వచ్చేసిద్ది అనమాట. క్రాక్ వచ్చినప్పుడు అందరు గుమ్మిగూడిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు అనమాట. మా పిల్లవాడి జీవితం ఇట్లా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏంటి, మేము ఇంకా ఎక్కడొక్కడ చూస్తాం అనుకున్నాం, గొప్ప కార్యాలు చేస్తాడు అనుకున్నాం అంటే ఎట్లా ముగిసిపోయింది అనుకుంటాడు అనమాట. ముగిసిందని ఎవరు చెప్పారు? మీరు అనుకుంటున్నారు. ముగిసిందని దేవుడు చెప్పలేదు అంటాడు. హల్లెలూయా. అయితే తన ఆ బిడ్డ తల పట్టుకొని భాషలతో ప్రార్థన చేస్తాడనమాట. ఏవైతే తెలియదు, డాక్టర్లు కూడా అసాధ్యం. నెక్స్ట్ స్కానింగ్ చూస్తే హీ స్కల్ జాయింట్ బ్యాక్ అనమాట. తన స్కల్ ఇంతకుముందు ఎట్లా ఉంది సేమ్ డిట్ అట్లా కలిసిపోయిందంట. హల్లెలూయా. కొట్టని చెప్పట్లే గట్టిగా. తన స్కల్ ఎట్లా ఉందంటే ఇంతకుముందు క్రాక్ వచ్చేసింది అనమాట. అది ఎక్స్రేస్లో కూడా కనబడిద్ది అనమాట. అంత క్రాక్ వచ్చేసి స్కల్ అంటే అటాచ్ అయిపోద్ది అనమాట తను ప్రార్థన చేస్తే. హల్లెలూయా. అంతలాగా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు అనమాట. అయితే ఆ దేశంలో అంటే మాంత్రికుల సంఘం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా పెద్ద పెద్ద మినిస్టర్లకి ఇది ఒక సంఘం, ఇది ఒక సంఘం అన్నట్లు మాంత్రికులకు ఒక సంఘం ఉందన్నమాట. అయితే ఇంటర్నేషనల్ మీటింగ్ అన్నారు. ప్రపంచం మొత్తం ఉన్న మాంత్రికులు అనేవాళ్ళు ఒక రోజుకి అక్కడ కలుసుకుంటారని ఆ మాంత్రికు అధికారి చెప్తాడనమాట. ఇక్కడ కలుసుకుందామని చెప్తాడనమాట. అయితే ఆ బెన్సన్ ఇదిహోసా గారు తను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట. ఆ విషయం తెలియగానే ఐ వాస్ టెల్లింగ్ యూ దట్ మీటింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డన్, ఐఎమ్ క్యాన్సిలింగ్ ఇట్ అంటాడనమాట. నేనేం చెప్తున్నానంటే ఆ మీటింగ్ అక్కడ జరుగుతుంది, అది పనులు ప్రారంభమైన ఆ మీటింగ్ కోసం, ఆ పని జరగదు, అది క్యాన్సిల్ అయిపోబోతుంది అంటాడనమాట. అప్పుడు హెడ్ మాంత్రికుడు అంటాడు కదా, హెడ్ ఆఫ్ ది విచెస్, ఆయన అంటాడనమాట, పాస్ట్ గారు బాగానే చెప్పారండి, కానీ బాగానే ఉంది, మీరు ఇప్పుడు చెప్తున్నారు, కానీ మీ దేవుడు యేసు ప్రభు వచ్చి కిందకు వచ్చినా మమ్మల్ని ఆపడాలని అన్నారంట. హల్లెలూయా. తనకు రోషం వచ్చిందంట. బెన్సన్ ఇదిహోసాకి దేవుడిని అంత మాట అంటాడా అని రోషం వచ్చిందంట. అయితే ఏంటో తెలుసా, తన ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడంట. ఫ్లైట్ టికెట్ తీసుకొని గాల్లోకి వెళ్ళాడంట. గాల్లోకి వెళ్ళి టేక్ ఆఫ్ అక్కడ అట్లా తిరిగేసి వచ్చాడనమాట. అట్లా అంటే బెనిన్ సిటీలో టేక్ ఆఫ్ తీసుకున్నాడు అనమాట. టేక్ ఆఫ్ తీసుకొని ఆ చుట్టూ ఉన్న ఏరియాలు తిరిగేసి వచ్చి ఫ్లైట్లో మళ్ళీ బెనిన్ సిటీలో దిగాడు అనమాట. ఎప్పుడైతే మీటింగ్ జరగబోతుందో. అయితే ఏమైందో కొన్ని అనివార్య కారణాల ద్వారా ఆ మీటింగ్ జరగలేదన్నమాట. మీటింగ్ జరిపేసరికి హెడ్ ఆఫ్ ది విచెస్ టీం చెప్తాడనమాట, మీరు మా దేవుడు యేసు ప్రభు వచ్చినా కార్యాలు జరగలేదు అన్నాడు. నేను ఇందాకడే ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుని గాల్లోకి వెళ్ళి కిందకి దిగి వచ్చా. యేసు ప్రభు అక్కల మా లాంటి వాళ్ళు ఉంటే చాలు, మీ పనులన్నీ ఆగిపోతాయని చెప్పాడంట. హల్లెలూయా. నేను గాల్లోకి వెళ్ళని కిందకు వచ్చాను, మీద ఆగిపోయిందిగా, మళ్ళీ యేసు ప్రభుని ఎందుకు పిలుస్తున్నారు, ఆయన వచ్చాడంటే మీరే మార్మన్స్ పొందేస్తారు అన్నారంట. హల్లెలూయా. అయితే వీళ్ళిద్దరికి కలిపి ఒకరోజు, అంటే ఈ హెడ్ ఆఫ్ మాంత్రికులు కలిపి, దాని తర్వాత ఈ బెన్సన్ ఇదిహోసా గారికి కలిపి ఒకరోజు ఒక టీవీ ఛానల్ NTA, నైజీరియన్ నేషనల్ టీవీ ఛానల్ అనేది ఒక ఇంటర్వ్యూ పెట్టిద్ది అనమాట. వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ మీద, ఒకే సెట్ మీద, వీళ్ళిద్దరు మాంత్రికుడు బెన్సన్ ఇదిహోసా గారిని ఒక దాని మీదే పెట్టిద్ది అనమాట. అయితే అట్లా సాగుతూ ఉండగా అప్పుడేమవుతుందంటే వాళ్ళ సెట్ మీదకి వెళ్తారనమాట ఇద్దరు. ఆయన బెన్సన్ ఇదిహోసా గారు ఒక వాక్యం చెప్తారన్నమాట బైబిల్లోంచి. వాక్యం చెప్తూ మన ఇంక బెన్హిన్ సిటీలో ఎవరు లేరండి మాంత్రికులు అంటాడు అనమాట. అయితే అప్పుడు ఇంటర్వ్యూ చేసి ఆయన అంటాడంట, అదేంటి సార్ మీ ముందర ఒక మాంత్రికుడు అని మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతుంది, మైండ్ యువర్ టంగ్ అన్నారనమాట. అంటే ఎంత దూష, అంటే ఇర్రెస్పెక్ట్ఫుల్గా, అంటే ఇరాడికేట్, అండ్ అక్కడ నుంచి ఆయన ఉండే పొజిషన్ నుంచి తగ్గించేశాను అనమాట ఇంటర్వ్యూ. అయితే ఆయన నవ్వేసి ఊరుకున్నాడంట. అయితే తర్వాత కొన్ని నిమిషాలు అయిన తర్వాత, నేను ఇందాక చెప్పింది నిజమే, మన బెనిహిన్ సిటీలో ఎవరు మాంత్రికులు లేరు. మాంత్రికులు నేను పైనుంచి కిందకు వచ్చిన దేవుడు మారిపోయారండి. దేవుడు రావసరం లేదు, నేను ఆయన శిష్యుడిని వచ్చాను, మారిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు నా ముందర కూర్చున్న ఆయన మారుమనసు పొందేశాడు, ఆయన మాంత్రగాడే కాదు అని చెప్పాడంట. వీళ్ళకి పిచ్చెక్కిందంట, ఈయనేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆయన మంత్రగాడు కదా అంటే, ఆయన మంత్రగాడితో ఇట్లా మాట్లాడుతున్నాడంట. ఇప్పటికిప్పుడు నువ్వు మంత్రగాడదానికి ఒప్పుకోపోతే నిన్ను ఇక్కడ చంపేస్తాను అనమాట. అసలు నేను మంత్రగాడిని కాదు పాస్ట్ గారు అంటాడంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడు దాకా ఏమన్నాడు, నేను మంత్రగాడి హెడ్ నేను అంటాడు అనమాట. కానీ పాస్ట్ గారిని చూసి, ఇదిగో నువ్వు మంత్రగాడిని ఒప్పుకోకపోతే నేను చంపేస్తాను అంటాడంట. ఆయన అసలు నేను మంత్రగాడిని కాదండి పాస్ట్ గారు, నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నాను అంటాడు అనమాట. అంటే ఏమైంది అక్కడ, ఆయన నోటి నుంచి వచ్చిన మాటకి, ఆ బలానికి ఈయన భయపడిపోయాడు అనమాట. నేను చంపేస్తాననేసరికి ఆయన భయపడిపోయాడంట. హల్లెలూయా. అలాగే ఇంకో స్టోరీ కూడా ఉందన్నమాట.
ఈయన చేసిన గొప్ప కార్యాలు. అయితే ఒక రోజు అంట ఈ మాంత్రికులందరికీ కలిపంట, నేను 2 గంటలు టైం ఇస్తానండి, 2 గంటలు మీకు టైం ఇస్తా, మీరు ఏమైనా చేసుకుని నన్ను చంపేసుకుంటారు, ఏమన్నా ఎన్ని దుష్టకార్యాలు పంపిస్తారు పంపించుకోండి, నేను నిద్రపోతా ఉంటా, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి అంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 4 గంటలు కలిపి ఒక 100 మంది మాంత్రికులు పెద్ద పెద్ద యజ్ఞాలన్నీ మొదలు పెట్టారంట. కానీ ఆయన జుట్టు కూడా కదట్లేదంట ఆయన నిద్రపోతున్నప్పుడు. ఇదేంట్రా నాయన అంతమంది అక్కడ పని చేస్తుంటే ఇక్కడ ఏంటి ఈయన కొంచెం కూడా బులుకు పలుకు లేదనుకుంటాడంట. అయితే దాని తర్వాత ఈయన లేచి ఎనీథింగ్ జస్ట్ హ్యాపెన్ మ్యాన్ అని అడుగుతాడంట. ఆయన అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదన్నా జరిగిందా అని అడుగుతాడు అనమాట. ఏం జరగలేదు సార్, ఎవ్రీథింగ్ వెంట నార్మల్ అని అంటాడు. ప్రతిదీ నార్మల్గా నిలిపింది అంటారనమాట. అయితే ఓకే వాళ్ళని ఆపేమని చెప్పండి, ఇంకెంతసేపు వాళ్ళన్నా కష్టపడతారు, వాళ్ళు చేసిన ఫలితం లేదని చెప్పండి అంటారనమాట. వాళ్ళకి ఇంకో రోషం వచ్చేసింది అంటే ఇంక సర్లే వదిలేస్తారనమాట. దాని తర్వాత ఏముంది తెలిసి ఈ సిచ్యువేషన్ జరిగింది. ఆ మంత్రాలు చేసిన ప్రతి ఒక్కడ మారిపోయాడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా. అట్లా సాగుతుండగా తన జీవితం మొత్తం గొప్ప మిరాకిల్స్ అనమాట. మనం ఇప్పుడు చెప్పుకుంటే సాయంత్రం దాకా చెప్పొచ్చు. ఆయన చేసిన గొప్ప అన్నమాట. తనంత గొప్ప మిషనరీ తెలుసా. తను ఒక 130 కంట్రీస్లో తను మీటింగ్స్ పెట్టేవాడు అనమాట. తన మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక రోజు ఏమైందంటే తను ఒక ఫ్లైట్ నుంచి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలన్నమాట. ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు తన ఫ్లైట్ మిస్ అయిపోయాడంటే, రెండో ఫ్లైట్లో సెకండ్ ఫ్లైట్ అంటే ఆయన టికెట్స్ కూడా బుక్ చేసుకుంది అనమాట. అయితే ఫ్లైట్ ఆగిందండి. ఫ్లైట్ ఆగినప్పుడు టికెట్స్ తీసుకున్న వాళ్ళు బెన్సిన్ ఇదోసా గారికి ఒక టికెట్ కావాలంటే 20 మంది కొట్టుకున్నారంట. 20 మంది ఎందుకు కొట్టుకున్నారు? నా సీట్ ఆయనకి ఇస్తా, ఆయనకి సీట్ ఇస్తే నా జీవితం ధన్యమైపోతుంది, ఆయన సీట్ 20 మంది కొట్టుకున్నారంట. హల్లెలూయా. అది కూడా ఏంటి, ట్రైన్ టికెట్ కాదు, ఫ్లైట్ టికెట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఆయనకి ఇస్తాను. ఇదిగో అది కూడా ఏంటి, బిజినెస్ క్లాస్ వాళ్ళు కూడా మేము ఫ్రీగా ఇస్తాం. బిజినెస్ క్లాస్ అంటే మాటలు కదనమాట, కోట్లలో ఉంటుంది అనమాట టికెట్ బిజినెస్ క్లాస్కి, అంత లగ్జరీస్ అనమాట. వాళ్ళు కూడా వచ్చి నాది ఇస్తాను, నా టికెట్ ఇస్తాను. 20 మంది కొట్టుకున్నట్టు చివరికి 2 టికెట్లు తీసుకున్నట్ట. ఆయనకి పర్సనల్ పిఏకి అనమాట. అట్లే 2 టికెట్లు తీసుకున్నాడు అనమాట. అంతలాగా దీవించాడంటే 20 మంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ కొట్టుకొని ఇచ్చాడు అనమాట దేవుడు. అంత కృప. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాడు? గడ్డు పేదరికం అనమాట. తను తినడానికి కూడా తను ఎక్కడ పనిచేసాడు తెలుసా? తను తిన్నప్పుడు బాటా కంపెనీలో పనిచేసాడు అనమాట. తనకు వచ్చే 2-3 యూరో అంటే తను 2-3 నైజీరియన్ రూపీస్తో అనమాట, నైజీరియన్ దాంతో తను వెళ్ళి కొనుక్కొని తినడానికి కూడా తను అంత బక్కు, తన రిబ్స్ కనబడి అనమాట. తనకుండే రిప్ కేజ్ ఉంటుంది కదా మన ఇక్కడ లోపల హార్ట్ ఎక్కడైతే ఆ రిప్ కేజ్ అనమాట. అంత దీన స్థితిలో ఉంచి దేవుడు ఎట్లా తీసుకొచ్చాడు తెలుసా? కొట్టుకొని ఫ్లైట్ టికెట్స్ ఆయనకి ఫ్రీగా ఇచ్చే అంత స్థితికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. తను ఎంత స్థితిలో దేవుడు ఇట్లా తీసుకొచ్చాడు అన్నాడు పైకి. మన దేవుడు నమ్మదగిన వాడు, ఎప్పుడైనా కార్యాలు జరిగిస్తున్నాడు. చచ్చిపోయిన వారు లేపాడనమాట. కళ్ళు అంటే బుర్ర పగిలిపోయిన వాళ్ళకి బుర్ర అతికించేసాడు అనమాట. అయితే తను ఇంకోసారి ఏమైందో తెలుసా? తను యూనివర్సిటీ కడుతున్నప్పుడు సిమెంట్ అంతా బ్రిక్స్ అంతా అయిపోయిందంట. అయితే తన సర్వెంట్స్ వచ్చి అయ్యగారు ఇట్లా బ్రిక్స్ అంతా అయిపోయినాయి, ఏం చేద్దాం ఇప్పుడు, మాకేం అర్థం కట్టదు, రేపు పని వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం పని చెప్పాలంటే ఏం కాదు ప్రార్థన చేసి పడుకోనంట. ప్రార్థన చేసి పడుకునేసరికి తెల్లారు లేచేసరికి 100 సిమెంట్ కట్టలంట. 100 సిమెంట్ కట్టలు, వేలలో ఇటుకు రాయాలంట. ఎక్కడి నుంచి వచ్చినా అర్థం కావట్లా. సీసీ కెమెరాలు చూస్తే అసలు ఎవరు రాలేదంట. నైట్ ఎవరు రావట్లేదు. ఏమైంది ఇక్కడ? ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు ఎట్లా మల్టిప్లై అయినవి, ఆ నైట్ ఆయన సిమెంట్ కట్టలు ఇటుకరాలు కూడా మల్టిప్లై అయినాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరు షాక్. సీసీ కెమెరాలు చూస్తే ఎవరు లేరు అక్కడ, ఎవరు రాలేదు, ఎవరు ఇన్ అవ్వలేదు, ఎవరు చెక్అవుట్ కూడా అవ్వలేదు, చెక్ఇన్ ఎవరు అవ్వలేదు అనమాట. ఎట్లా? ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు అయినాయి బాబు, ఈరోజు మల్టిప్లై అయినాయి. అట్లా మనం అట్లా అనుకోవాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యమే అని చెప్పాడంట. హల్లెలూయా. దేవుడు అట్లా దీవించాడు అనమాట. అయితే తిను వివాహం చేసుకున్నాడు. తనకి 4 పిల్లలు ఉంటారన్నమాట. ఆయనకు ఒక పేరు ఉందన్నమాట. ఆయన ఏంటంటే ఉజ్జీవాన్, అంటే పెంతెకోస్తు ఉజ్జీవాన్ని నైజీరియాలో ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి ఈయన అని ఉంటుంది అనమాట. అయితే తన కోసం తన శిలాకల్పాలని నైజీరియా అక్కడక్కడ పెడతారనమాట. ఎందుకు? తను చేసిన గొప్ప కార్యాలు ఎవ్వరు మర్చిపోలే అనమాట. అంత గొప్ప కార్యాలు అనమాట. మరి నేను చెప్పాను కదా, ఇంకా సాయంత్రం మనం చెప్తా ఉన్న బొచ్చుడు కార్యాలు అనమాట. తను చేసినవి చాలా ఉన్నాయి అనమాట. దేవుడు అట్లా ఆయన వాడుకున్నాడు. తను ఏంటో తెలుసా? తను ఒకటే చెప్పాడు అనమాట, పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత అయ్యో నేను నైట్ మొత్తం నాకు నిద్ర లేదు, నడువు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పుల దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసినా అని చెప్పకూడదంట.
దగ్గరికి వెళ్ళి హాహా ప్రవ్వా మంచి దినం ఇచ్చావు ప్రవ్వా, ఈరోజు నీకే స్తోత్రం, ఈరోజు నీ చిత్తం జరగాలని అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. ఎందుకు? అరే పొద్దునే నీ ప్రార్థన చేసిన నీకు ఏమొచ్చింది? విశ్వాసం లోపల కలిగిద్ది. నువ్వు ఎవరో కుంటోడి దగ్గర గుడ్డోడి దగ్గరికి వెళ్ళి అమ్మో నాకు నిద్ర లేదు, నడువు నొప్పి, కాళ్ళ నొప్పి అన్నోడి దగ్గరికి వెళ్ళి నీ విశ్వాసం మొత్తం పోయేది, ఆ రోజు జరగాల్సిన అనవసరంగా పోతే అంటారు. నువ్వు ఒకవేళ దేవుడి చోట్ల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, అక్కడ వాళ్ళు ఏమంటారు? ఈరోజు దేవుడు నాకు మంచి కార్యం చేస్తాడు, దేవుడు గొప్ప కార్యం ఈరోజు మొదలు పెడతాడు, నీ విశ్వాసం పెరిగింది, ఆ రోజు నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అన్నాడు అంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడైనా నథింగ్ లెట్ హ్యావ్ యూ బట్ ఎవ్రీథింగ్ లెట్ యూ హ్యావ్ అంటాడు అనమాట. అంటే ఏది నిన్ను పట్టుకోకూడదు కానీ అన్నీ నువ్వు అన్నిటిని పట్టుకోవాలన్నమాట. అట్లా ఆయన జీవితం గొప్ప కాలంతో నిండిపోయింది అనమాట. ఆ కంట్రీలో ఆయన ప్రెసిడెంట్, అంటే ఇప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎట్లయినా వాళ్ళు వాడే కార్లు బియ్యం పెద్ద పెద్ద కార్లు అనమాట. ఆ దేశంలో ఫస్ట్ బెంజ్ గారు వాడింది అయ్యగారే. ఎవరు? బెన్సన్ ఇదిహోసాయి గారే. ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్, నాయకులు, చీఫ్ మినిస్టర్ ఎవ్వరు కొనుక్కోలేదండి. మన దేవుడు వారు దీవించబడిన పాస్ట్ గారు కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్లు గొప్పాలని చెప్పట్లేదు, మీరు కూడా గొప్పలు. ఎప్పుడు? ఆయన కృప పొందినప్పుడు. దేవుడు మనలో కూడా అట్లా కృప పొంది దీవించినట్లు ఈ చిన్న మిషనరీలు మన విడుకలో దీవించి మనలో కూడా దేవుడు గొప్ప కార్యాలతో నింపినట్లు ఒక మంచి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు మన విడుకలో ఈ మిషనరీ దీవించును గాక. ఆమేన్.